హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ 3 చూద్దాం. హీరో ప్యాంగ్ చేతిని విదిలిస్తాడు. ఆ తర్వాత కోపంగా ఆమె ముఖాన్ని చూస్తుంటాడు. నేను నిన్ను ఆ దృష్టితో చూసిందే లేదు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ముందుకు వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఆమెను లవ్ చేయనే లేదు, ఆమెను నేను పెళ్లి చేసుకోలేను అంటుంటాడు. కోపంగా వెళ్తుంటే వదలకుండా అతని వెనకే ఈమె వెళ్తోంది. ఆర్టిట్, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో, వద్దని చెప్పొద్దు అని బతిమలాడుతోంది. చేతులు తీ ఫ్యాంగ్ అని అతడంటుంటే ఆమె వదలకుండా అలాగే పట్టుకుంది. ఒకానొక సమయంలో కోపం వచ్చి చేతులు తీసేశాడు. ఆమె కింద పడిపోయింది. ఆమెను లేపకుండా వదిలితే చాలరా బాబు అన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఐ లవ్ యూ ఆతిట్ అని ఆమె అలాగే అరుస్తోంది. సీన్ కట్ చేస్తే హీరో దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చాడు. నేను ఆమెను లవ్ చేయడమే లేదు, ఎలా పెళ్లి చేసుకుంటా అంటుంటాడు. నేను వాళ్ళ నాన్నకు మాట ఇచ్చాను, అది నాకు ముఖ్యం అని వాళ్ళ నాన్న అంటుంటాడు. నాన్న, ఆయన చేసిన పనికి ఏ సాయమైనా చేయమనండి, చేస్తాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోలేను అంటుంటాడు. ఆతిట్, నా ఫ్రెండ్ చనిపోవడానికి ముందు అడిగిన ఒకే ఒక్క కోరిక అది, నేను ఇచ్చిన మాటను దాటలేను అని అంటుంటే, ఇది నా లైఫ్, మీ లైఫ్ కాదు, నా లైఫ్ నాకు నచ్చినట్లు జీవించాలి, మీరు ఫోర్స్ చేయకూడదు అని ఆతిట్ అంటుంటాడు. వాళ్ళ నాన్న బాగా అరుస్తున్నాడు. ఇప్పటి వరకు హీరోపై అతడు అరిచిందే లేదు. నేను నా ఫ్రెండ్ కి ఇచ్చిన మాటే నాకు ముఖ్యం, నువ్వు ఈ విషయం చేయడానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకో అని అతడు అంటున్నాడు. వాళ్ళ నాన్న అలా మాట్లాడుతుంటే ఇతనికి ఏడుపే వస్తోంది. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే, మీరు చెప్పేది నాకు అర్థమైంది నాన్న, కానీ నేను దీనికి అస్సలు ఒప్పుకోను అంటున్నాడు. నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన ఫ్రెండ్ నానుంటాడు కదా, అక్కడికి వెళ్ళాడు హీరో. ఈ విషయం చెప్పగానే, ఏంట్రా అంటున్నావు నువ్వు, నిన్న మొన్నటి వరకు మీరిద్దరు అన్నా చెల్లిలాగా తిరిగారు కదరా అని నానంటుంటాడు. ఇంతకీ ఇందులోంచి ఎలా ఎస్కేప్ కాబోతున్నావు అని అడుగుతుంటే, లేదురా నాకే అర్థం కావట్లేదు, మా నాన్న నన్ను అస్సలు అర్థం చేసుకోవట్లేదు, మొదట నేను ఫ్యాంగ్ తోనే మాట్లాడాలి, ఇది ప్రేమ కాదు అని అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటున్నాడు. నెక్స్ట్ ఫ్యాంగ్ తో మాట్లాడదామని వస్తున్నాడు. అతన్ని చూడగానే ఆమె చాలా ఖుషి అవుతోంది. ఆతిట్, వచ్చావా అని అంటుంటే, ఇదిగో చూడు ఫ్యాంగ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. అతడు మాట్లాడడానికి ముందే అతని చేతిని పట్టుకుని ఐ లవ్ యూ ఆతిట్ అని ఆమె చెప్తోంది. ఫ్యాంగ్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, నేను నీకు ప్రేమ చూపించడం వల్ల నువ్వు నాకు అటాచ్ అయ్యావు, ఇది ప్రేమ కాదు, మొదట అది అర్థం చేసుకో అంటాడు. లేదు లేదు, నేను నిన్ను లవ్వే చేస్తున్నా అని ఆమె చెప్తోంది. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కరెక్టే, కానీ అది ఒక సిస్టర్ బ్రదర్ మధ్య ఉండే లవ్ అంటుంటాడు. లేదే, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనే లవ్ చేస్తున్నా అని ఆమె అంటోంది. ఫ్యాంగ్, ఇది జోక్ కాదు అంటుంటే, నేను కూడా జోక్ ఏమీ చేయట్లేదు అంటోంది. నువ్వే చెప్పావు కదా నీ హ్యాపీనెస్ ను కనిపెట్టు అని, నా హ్యాపీనెస్ నువ్వే అని ఆమె చెప్పింది. నువ్వు నాతో ఉంటానని ప్రామిస్ చేశావు కదా, అలాంటప్పుడు ఎందుకు మీరుతున్నావు అని అడిగింది. నేను చెప్పేది అర్థమవుతుందా, నేను నిన్ను అసలు ఒక పెద్ద అమ్మాయిగా అసలు గుర్తించనే లేదు, నేను నిన్ను లవ్ చేయట్లేదు, ఇకపై చేయబోయేది లేదు, అలా కొంచెం హార్ష్ గా మాట్లాడుతున్నాడు. అయినా కూడా ఇంకా అతని చేతిని ఆమె వదలట్లేదు. అతడు చేతిని విదిలించుకుని, నువ్వే మా నాన్నకు సర్ది చెప్పి ఈ పెళ్లి జరగకుండా చూడాలి అని అంటుంటాడు. అయ్యయ్యో, నేను అస్సలు అలా చేయను అంటుంది. అప్పుడు టక్కున అతన్ని పట్టుకుని కిస్ చేసింది. వదలకుండా చాలా సేపు అలాగే కిస్ చేస్తోంది. హీరో షాక్ అయిపోయి ఆమెను తోసేశాడు. ఏం చేస్తున్నావు, నీకు పిచ్చి పట్టిందా అంటుంటాడు. అవును, నేనే చెప్తున్నాను కదా నిన్ను లవ్ చేస్తున్నానని, నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి, అందుకే అలా చేసా అంటుంది. నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి, నాకు నువ్వే సొంతం అని అతన్ని వదలకుండా హక్ చేసుకుంటోంది. ఈమెతో మాట్లాడాలని వచ్చాను చూడు, నా తప్పు అని హీరో వెళ్తుంటాడు. అప్పుడు కూడా వదలకుండా అతని వెనకే వెళ్తోంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు, ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకు అని అతనికి ఎదురుగా నిల్చుంది. ఫ్యాంగ్, నువ్వు నా పక్కకు రాకు, నీ నుంచి దూరంగా ఉండాలని నేను అనుకుంటున్నా, నన్ను వదిలేయి అంటుంటాడు. ఆమె అస్సలు వదలకపోవడంతో తోసేశాడు. ఫ్యాంగ్ స్లిప్ అయిపోయి కింద పడింది. ఆర్టిట్, నా కాలు నొప్పిలేస్తోంది అని డ్రామా వేస్తోంది. హీరో భయపడిపోతున్నాడు. సారీ ఫ్యాంగ్, నేను కావాలని అలా చేయలేదంటున్నాడు. అతడు లేపుదామని ట్రై చేస్తుంటే అతని కాళ్ళు పట్టుకుని, ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని బతిమలాడుతోంది. కాలును అస్సలు వదలట్లేదు. ఈమెకు ఎలా సర్ది చెప్పాలో అతనికి తెలియట్లేదు. ఆమెను తోసేసి ఇంకా ఇక్కడే ఉంటే నన్ను కన్విన్స్ చేస్తుందేమోనని అతడు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. తన ఫ్రెండ్ నాన్ను చూడ్డానికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచే నోటినే తుడుచుకుంటున్నాడు. ఇది చూసిన అతడు, ఏంట్రా చెంపపై బలంగా కొట్టిందా అని అడుగుతున్నాడు. అలా జరిగినా పర్వాలేదురా, కానీ దానికంటే మోసమైంది ఒకటి జరిగింది అంటుంటాడు. అతడు ఏదో అడగబోతుంటే, ఆ విషయాన్ని వదిలేయి, నేను బ్యాంకాక్ వెళ్తున్నా, నువ్వు వస్తావా అని అంటాడు. అక్కడి నుంచి బండి తీసుకుని వెళ్తున్నాడు. ఇంకోవైపు ఫ్యాంగ్ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇద్దరు పని మనుషులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆమెను ఓదారుస్తున్నారు. ఇక్కడ మనం ఎవరికి నచ్చట్లేదు కదమ్మా, అందువల్ల మనం మన ఇంటికే వెళ్లి ఉందామా అంటున్నారు. ఫ్యాంగ్ కు ఆ ఇంటిని తలుచుకుంటేనే వాళ్ళ నాన్న చనిపోయిన విషయం గుర్తుకు వస్తోంది. అది మైండ్
ఇంటికి వచ్చినప్పుడల్లా భయపడుతూ అరుస్తోంది. లేదు లేదు, నేను అక్కడికి రాను, అక్కడికి వస్తే నేను కూడా చనిపోతా అని అరుస్తోంది. సరే సరే వద్దులే అని చెప్పి ఆమెను ఓదారుస్తున్నారు. ఆ తేటి ఇంకా రాకపోవడంతో ఆమె చాలా బాధపడుతోంది. కొంచెం సేపు అయిన తర్వాత హీరో వాళ్ళ నాన్న ఫ్యాంగ్ దగ్గరికి వచ్చాడు. అతనికి ఈమె అంటే చాలా ఇష్టం. ఈమెతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఫ్యాంగ్ కూడా ఇతడంటే చాలా ఇష్టం. అతన్ని చూడగానే అంకుల్ ఆర్ట్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఇలా ఆమె ఫీల్ అవుతుంటే, అలా ఏం లేదమ్మా, వాడికి కూడా కొంచెం టైం కావాలి కదా, వెంటనే ఒప్పుకోలేడు కదా, నువ్వు కొంచెం ఓపిక పట్టు అని చెప్తున్నాడు. నేను అతనితో ఉండాలనుకోవడం తప్ప అంటుంటే, అలా ఏం కాదమ్మా, నువ్వు కూడా అతని నుంచి ప్రేమనే ఎదురు చూస్తున్నావు, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. నువ్వు ఒకరిపై లెక్కలేనంత ప్రేమ చూపిస్తే వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారేమో, నువ్వు అక్కడే తప్పు చేస్తున్నావు అని అంటుంటే, అలాగైతే ఆర్ట్ నా వల్లే ఫీల్ అవుతున్నాడా అని ఆమె ఏడుస్తోంది. ఆయన్ను హక్ చేసుకుని బాగా ఏడుస్తోంది. అతడు కూడా ఒక చిన్న పిల్లకి చెప్పినట్లు చెప్పి ఆమెను ఓదారుస్తున్నాడు. ఇప్పుడు హీరోను చూపించారు. పోయింది పోయింది, నా ఫస్ట్ కిస్తే ఇలా అయిపోయింది అని అతడు చాలా బాధపడుతున్నాడు. తన మూతినే తుడుచుకుంటూ బాగా తాగుతున్నాడు. ఇతడు శోకంగా ఒక చోట నిలబడి ఉంటే లింగ్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చింది. హీరోను చూస్తుంటే అతడు చాలా బాధలో ఉన్నాడు. అప్పుడు అతడు ఓదార్పు కోసం ఆమెను హత్తుకున్నాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకుని ఆమె కూడా ఊరికే అలా ఉంది. కానీ ఇతడు హక్ చేసుకున్నప్పుడు నాన్ అలా చూశాడు. అతడు లోపల టెన్షన్ అయిపోతున్నాడు. పాంగ్ విషయంలో హీరోకు అడ్వైజెస్ ఇస్తుంది కూడా ఈ నానే. కానీ ఇప్పుడు సడన్ గా ఇతడు లింగ్ ను హత్తుకోవడంతో అతనికి కొంచెం కోపం వస్తోంది. సరే అని ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హీరోకు ఇన్నాళ్ళుగా ఈమెకు ప్రపోజ్ చేయడానికి ధైర్యమే లేదు. కానీ ఇప్పుడు అతనికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, కానీ లింగ్ ఫ్యాంగ్ ఉంది కదా, ఆమె ఈ రోజు నన్ను ప్రపోజ్ చేసింది. కానీ నేను ఆమెను ప్రేమించడం లేదు. నేను ఎప్పుడు లవ్ చేసే ఒక అమ్మాయి ఎవరంటే అది నువ్వే. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉండగలవా? అట్లీస్ట్ నువ్వు నాకు ఓకే చెప్పినా కూడా మా నాన్న ఆమెతో పెళ్లి ఆపేస్తాడు అని అంటుంటాడు. కానీ లింగ్ మనసులో హీరో ఉన్నాడా లేక వేరే విషయం ఏదైనా ఉందా ఏమో తెలియదు, కానీ ఆమె నో చెప్పింది. నువ్వు ఇంకోసారి ఫ్యాంగ్ తో మాట్లాడు అని చెప్పి అతని చేతుల్లోంచి తన చేతిని తీసుకుంది. ఇప్పుడు హీరోకు ఇంకా ఎక్స్ట్రా సాడ్నెస్ యాడ్ అయింది. పర్వాలేదు లింగ్, ఎవరిని ఎవరు ఫోర్స్ చేయలేరు కదా, ఎలా జరిగేది అలా జరుగుతుందిలే అంటుంటాడు. కొంతసేపటి క్రితం ఇతడు ఫ్యాంగ్ లవ్ ను రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు ఇతని లవ్ ను ఈమె రిజెక్ట్ చేసింది. ఇంకోవైపు హీరో ఇంటిని చూపించారు. అతడు ఇంట్లోంచి వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో పంచాయతీలే జరుగుతున్నాయి. ఇంట్లో పనిచేసే వాళ్ళు పెద్ద గొడవే చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు కొంచెం ఎక్కువ చేయడంతో ఫ్యాంగ్ వాళ్ళతో గొడవకు దిగుతోంది. ఎప్పట్లాగే హీరో వాళ్ళ అమ్మ వచ్చి బాగా అరుస్తోంది. హీరోయిన్ కూడా బాగానే అరిచింది. ఇదంతా చూసి హీరో వాళ్ళ అమ్మ భరించలేకపోతోంది. కొడుక్కి కాల్ చేసి ఈమె గురించి ఎక్కించి చెప్తోంది, నేను ఈ సైతాన్తో ఈ ఇంట్లో అస్సలు ఉండలేను, ఒకటి నేనన్ను ఉండాలి లేదంటే అదన్నా ఈ ఇంట్లో ఉండాలి అని చెప్తోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, అమ్మ అలాగాని ఏమీ చేయకండి, ఏదేమైనా కూడా వాళ్ళ నాన్న మనకు ఎంతో హెల్ప్ చేశాడు, కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి, ఆ తర్వాత మనం ఆలోచిద్దాం అంటాడు. కానీ ఫ్యాంగ్ ను అర్థం చేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే హీరో వాళ్ళ నాన్న. ఫ్యాంగ్ ఏడుస్తూ ఉంటుందని చెప్పి భోజనం తీసుకుని ఆమె రూమ్ కు వెళ్ళాడు. ఫ్యాంగ్, మీ నాన్న నాకు ఇచ్చిన డబ్బు ఎంతో తెలుసా? 52 మిలియన్లు. నా ఫామ్, నా ఇల్లు అని అంతా అమ్మినా కూడా అంత డబ్బు రాదు. నేను జీవితాంతం కష్టపడ్డా కూడా అతని అప్పును తీర్చలేను. అలా చూస్తే ఈ ఇల్లు, ఈ ఫామ్ మొత్తం నీదే. ఎవరు కూడా నిన్ను ఇంటి నుంచి పంపించలేరు. అలాగని అందరితో నువ్వు ఇలా గొడవ పడితే ఒకరి ముఖాలు ఒకరు ఎలా చూసుకుంటారు? నువ్వు నీ కామన్ సెన్స్ ను కొంత యూజ్ చేయాలి. ఎవరైనా నీపై కోపడుతున్నారంటే వారికి తెలుసు నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని. అది తెలిసే కావాలనే అలా చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టు జరగకుండా నువ్వు ప్రవర్తించాలి అంటుంటాడు. ఇప్పుడే అతని మాటలు విని ఆలోచిస్తోంది ఈమె. సరే, నన్ను నేను కొంచెం మార్చుకోవాలనుకుంటుంది. సరే నువ్వు భోంచేయని అతడే తినిపిస్తుంటాడు. అప్పుడు ఆమెకు బాగా ఏడుపు వస్తోంది. ఏడ్చుకుంటూనే తింటోంది. ఫాంగ్ ఏంటంటే ఎవరైనా ప్రశాంతంగా చెప్తే వింటుంది, కానీ తిట్టే కొట్టో ఆమెను అస్సలు మార్చలేరు. ఇప్పుడు హీరో వాళ్ళ నాన్న కూడా అలాగే అడ్వైజ్ చేస్తుంటాడు. మరుసటి రోజు ఈమె హీరో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి సారీ చెప్తోంది. నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు? ఇది నీ ఇల్లు, మేమే కదా మీ ఇంట్లో ఊరికే ఉంటున్నాం, ఊరికే అలా నువ్వు సారీ చెప్పకు. నీ జీవితం నీది, నా జీవితం నాది అని ఆమె అంటోంది. కానీ నా కొడుకు జీవితంలో మాత్రం నువ్వు తలదూర్చకని చెప్పింది. నెక్స్ట్ స్కూల్ కు వెళ్ళింది. స్కూల్లో చాలా జాగ్రత్తగా ఉంటోంది. స్కూల్ టీచర్ వచ్చి, ఫ్యాంగ్, నీ గ్రేడ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, అంతేకాదు నీ బిహేవియర్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి, ఇలాగే మెయింటైన్ చేస్తే చాలా మంచిది అని చెప్పింది. ఇక మంచి అమ్మాయిగా ఉండాలని బయటకు వచ్చింది. అక్కడ చూస్తే తన షూస్ కనిపించట్లేదు. అప్పుడు తాన్య తన ఫ్రెండ్స్ తో అక్కడికి వచ్చి ఈమెతో గొడవ పడాలని చూస్తోంది. ఏంటి ఫ్యాంగ్, షూస్ కనిపించట్లేదా అంటుంటే, అవి తీసిన నీకే తెలియాలి అని ఈమె అంటోంది.
అవును షూస్ నేనే తీశాను కానీ ఇవ్వను, కొడతావా కొట్టు అని ఆమె గొడవ పిలుస్తోంది. కావాలనే గొడవ చేసి ఆమెకు చెడ్డ పేరు వచ్చేలా చేయాలని చేస్తోంది. కానీ ఈమె తెలివిగా ఆలోచిస్తోంది. తాన్యాన్ని చూస్తూ ఏమంటుందంటే, కుక్క మన చెప్పులు వెతుక్కుని పోతే ఏం చేస్తాం, అలాగే ఇప్పుడు కూడా అనుకుంటా అని ఆమెను అసహ్యపరిచేలా మాట్లాడి వెళ్ళిపోతోంది. ఏంట్రా ఎప్పుడు కోప్పడుతుంది, ఇప్పుడేంటి ఇంత సైలెంట్ గా పోతోందని తాన్యాని చాలా ఆశ్చర్యపోతోంది. నెక్స్ట్ ఆమె భోజనానికి వెళ్ళింది. ఆమె చైర్ లో బ్రెడ్ లాగా ఏదో పోసారు. అక్కడ కూర్చున్న తర్వాతే ఏదో తడిగా ఉన్నట్లు ఈమె ఫీల్ అవుతోంది. చేయి పెట్టి చూస్తే బ్రెడ్ లాగా కనిపించడంతో ఈమె కొంచెం టెన్షన్ అయిపోయింది. అప్పుడు తాన్య తన ఫ్రెండ్స్ తో అక్కడికి వచ్చి, అయ్యయ్యో నీ డ్రెస్ మొత్తం బ్రెడ్ తో తడిసిపోయింది అంటోంది, కొంచెం కూడా మేనర్స్ లేదు అని అందరికీ చెప్తోంది. అప్పుడు ఈమె ఏమంటుందంటే, అవును బ్లడ్ నీకు రాదా ఏంటి, టక్కున స్కర్ట్ ను విప్పేసి షార్ట్ తో చాలా ధైర్యంగా నడుచుకుంటూ వెళ్తోంది. కంటిన్యూగా హీరోయిన్ కోపాన్ని అణుచుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయడం వల్ల ఆమె భరించలేకపోతోంది. అందరి ముందు ఏమీ చేయొద్దనుకుంది. ఒక రోజు తాన్య బాత్రూమ్ లో ఒంటరిగా చిక్కింది. బాత్రూమ్ ను లాక్ చేసి తాన్య దగ్గరికి వచ్చింది. ఏంటే కొట్టబోతున్నావా, కొట్టవే చూసుకుందామని ఆమె అంటోంది. ఎన్నిసార్లు కొట్టాలే, కొట్టి కొట్టి నా చేయి నొప్పిలేస్తోంది, నాతో పెట్టుకునే వాళ్లకు నేనెప్పుడు కూడా డబ్బులు ఇస్తాను. ఇప్పుడు కత్తెర తీసి ఆమె జుట్టును కత్తిరించింది. ఇంకోసారి నాతో పెట్టుకున్నావంటే అంతే, నీపై నేను పాపమే చూపించా అని చెప్పి ఆ జుట్టును కత్తిరించింది. వెంటనే తాన్య ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేసింది. వెంటనే హీరో వాళ్ళ అమ్మా నాన్నను పిలిపించారు. హీరో వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడంటే, ఈ మధ్య హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు, ఆమె చాలా డిస్టర్బ్ అయిపోయింది, అందువల్లే ఇలా చేస్తుందేమో, కొంచెం క్షమించండి అని అతడు బతిమిలాడుతుంటాడు. అతడు చాలా రిక్వెస్ట్ గా మాట్లాడడంతో సరే అని చెప్పి పనిష్మెంట్ ఇవ్వకుండానే వదిలిపెట్టారు. ఇంటికి వచ్చిన తర్వాత హీరో వాళ్ళ నాన్న తన భార్యతో ఏం చెప్తున్నాడంటే, ఫ్యాంగ్ ను ఇప్పుడు ఏమీ అనొద్దు, నేను డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పాడు. ఫ్యాంగ్ దగ్గరికి వెళ్లి నేను వెళ్ళి వస్తాను, నువ్వేం ఫీల్ కాకమ్మా అని చెప్పాడు. ఆ తర్వాత ఈమె భయపడుతూనే లోపలికి వెళ్తోంది. కానీ హీరో వాళ్ళ అమ్మ ప్రశాంతంగా ఉండలేకపోతోంది. ఇదిగో చూడు ఫ్యాంగ్, నువ్వు ఎవరితోనైనా గొడవ పడు, కానీ తాన్య మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆమెతో మాత్రం గొడవ పడకు అని చెప్తోంది. మీరేంటి ఎప్పుడు ఆమెకే సపోర్ట్ చేస్తుంటారు, నేనే చెప్తున్నాను కదా ఆమె పైనే తప్పుందని, నన్నెందుకు నమ్మట్లేదు అని అంటోంది. ఆమె నీలాగా కాదమ్మా, ఎప్పుడు ఇతరులను తిడుతూ ఉండడం అని హీరో వాళ్ళ అమ్మ అంటుంది. ఆమె మంచిది, నేను చెడ్డదాన్య, తప్పు చేయకుండా నేను మీ కాళ్ళపై పడి ప్రాధేయపడాలా అని కొంచెం హార్ష్ గానే హీరోయిన్ మాట్లాడింది. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, మొదట ఇంటి నుంచి బయటికి వెళ్ళవే అని తిట్టింది. నేను అస్సలు వెళ్ళను, నువ్వేం చేస్తావో చేసుకో అని ఈమె బదిలిచ్చింది. ఏం చేస్తానా చూపిస్తా చూడు అని ఇంట్లో పనిచేస్తారు కదా పని మనుషులను పిలిచి మొదట ఈమె డ్రెస్సులన్నీ బయట పడేయండి అని చెప్పింది. ఆ పని మనిషి ఎప్పుడు ఈమెపై ప్రతీకారం తీసుకుందామా అని ఎదురు చూస్తోంది. ఓనరమ్మ చెప్పగానే ఇక వేగంగా వెళ్లి దుస్తులను తీసుకొచ్చి బయట పడేస్తోంది. ఇదే టైంలో హీరో వాళ్ళ అమ్మపై కూడా కొన్ని డ్రెస్సులు పడుతున్నాయి. ఇదేవరి డ్రెస్సు అని తీసి చూస్తే అవి తన డ్రెస్సులే. పైకి చూస్తే హీరోయిన్ ఏమంటుందంటే, నా డ్రెస్సులు పడేస్తున్నారు కదా, ఇప్పుడు నేను మీ డ్రెస్సులు పడేస్తున్నా అంటోంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ సహనం కోల్పోయింది. వెంటనే వెళ్లి ఆమెను పట్టుకోండి అని చెప్పింది. ఇప్పుడు అంతా కూడా ఈమెను వెంబడిస్తుంటారు, కానీ హీరోయిన్ వాళ్ళకెవరికి దొరకట్లేదు. చెట్టు పైకెక్కి తన ఇష్టానికి మాట్లాడుతోంది. నిన్ను ఊరికే వదలకూడదు అని కర్ర తీసుకుని హీరోయిన్ కొట్టడానికి ట్రై చేస్తోంది. హీరో వాళ్ళ అమ్మతో పాటు మిగతా వాళ్ళంతా హీరోయిన్ ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఫ్యాంగ్ ను ఎవ్వరూ పట్టుకోలేకపోతున్నారు. చివరకు హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, అంకుల్ నన్ను కాపాడండి అని అంటోంది. అప్పుడు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించి ఫ్యాంగ్ తో మాట్లాడుతున్నాడు. ఎందుకు నా భార్య నిన్ను వెంబడిస్తోంది అని అడుగుతుంటే, ఆమె నా డ్రెస్సులను పడేసింది, అప్పుడు నేను కూడా ఆమె డ్రెస్సులను పడేసా అని చెప్పింది. ఈ మాటలు వినగానే హీరో వాళ్ళ నాన్నకు నవ్వు ఆగట్లేదు. ఫ్యాంగ్, నేను ఒకటి చెప్పాలా, ఇప్పటి వరకు నా భార్య ఎవరిని ఎదిరించి మాట్లాడిందే లేదు, నువ్వేంటంటే ఆమెను ఇలా ఉరికేలా చేస్తున్నావు, సరే రా అని చెప్పి ఆమెను తన ఫామ్ కు తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఆమె అక్కడున్న గ్రేప్స్ ను చాలా ఆశ్చర్యంగా చూస్తోంది. వీటన్నిటిని మీరే పెంచారా అని అంటుంటే, అవును ఫ్యాంగ్, ఇదంతా కూడా ఒక్క రోజులో జరగదు, ఒక్కో రోజు నీళ్లు పోస్తూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అలా కష్టపడి పనిచేస్తేనే మనం చివరికి ఇలా గ్రేప్స్ చూడగలం అని అంటుంటాడు. అవునవును, ఆర్టిట్ కూడా నాకు మొక్కలను పెంచడం నేర్పించాడు, అతడు చెప్పినట్లుగానే నేను కూడా చేసి చూపించాను, పువ్వులు కూడా పూసాయి, కానీ కొన్ని రోజుల్లోనే అవి చనిపోయాయి అని చెప్పింది. అప్పుడు అతడేమంటున్నాడంటే, దాని జీవిత కాలం అంతేనమ్మా, అందువల్లే అది త్వరగా పోయింది, కానీ మనుషుల జీవితం అలా కాదు కదా, దానికే మనం అంత జాగ్రత్తగా చూసుకున్నామంటే మన లైఫ్ బాగుండాలంటే ఎంత టైం పడుతుంది. ఇలా చెప్తుంటే ఒక అతడు ద్రాక్ష డబ్బాను ఎత్తుకోలేకపోతున్నాడు. అది చూడగానే ఫ్యాంగ్ వేగంగా
వేగంగా వెళ్లి అతనికి సాయం చేస్తోంది. ఆమె అలా చేస్తుంటే హీరో వాళ్ళ నాన్న చూసి ఏమంటున్నాడంటే, ఇదిగో చూడు, నువ్వు ఎంత మంచి అమ్మాయిలా ఉన్నావు, కానీ ఎప్పుడు ఇలా ఉండడం లేదు ఎందుకు అంటుంటాడు. నేను ఎప్పుడు ఇలాగే ఉంటా, ఆంటీ ముందు ఒకలా మీ ముందు ఒకలా నేను అసలు నటించను. సమస్య ఏంటంటే ఆంటీ నన్ను ఒక చెడ్డ అమ్మాయి లాగానే భావిస్తోంది, అందువల్లే నేను ఏం చేసినా కూడా ఆమెకు తప్పుగానే తెలుస్తోంది, అందుకే నేను అస్సలు నచ్చట్లేదు అని చెప్పింది. అలాగైతే నేను మంచిదాన్నని నువ్వు ఆమెకు నిరూపించుకోవాలి కదా, ఆమె మనసును మార్చడానికి నువ్వే ట్రై చేయాలి కదా అంటుంటాడు. నాకు అలాగైతే అనిపించలేదు, కానీ ఆర్టిస్ట్ మనసులో స్థానం సంపాదించాలని మాత్రం అనిపిస్తోంది అని చెప్పింది. ఇదిగో చూడమ్మా, ఇంతసేపు నేను నీకేం చెప్పాను, ఓపిక ముఖ్యమని చెప్పానా లేదా? మొదట అతని చదువు ముగియనివ్వు, ఆ తర్వాత మనం చూద్దాంలే అంటాడు. ఆర్టిస్ట్ ను చూడకుండా ఈమె అసలు ఉండలేకపోతోంది. ప్రతిరోజు అతనికి మెసేజ్లు పంపిస్తోంది. సారీ ఆర్టిస్ట్, ఎప్పుడు వస్తావు అని మెసేజ్ పెడుతోంది. అతడు రిప్లై ఇవ్వకుండా కూడా మళ్ళీ పెడుతుంది. ఇలా కొన్ని నెలలే గడిచాయి. స్టార్టింగ్ లో ఆమె మంచి అమ్మాయిలాగా మెసేజ్లు పెట్టింది. ఒకానొక సమయంలో ఆమెకు ఓపిక నశించింది. చాలా కోపంతో నువ్వు గాని రాకపోతే నేను ఎక్కడికైనా వెళ్లిపోతా అని పెట్టింది. ఆ మెసేజ్ చూసిన తర్వాత ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న అతడు నువ్వు వెళ్లేదుంటే వెళ్ళు అని రిప్లై ఇచ్చాడు. ఆ మెసేజ్ చదివిన తర్వాత ఈమె ఫీల్ అవుతోంది. అప్పుడు మళ్ళీ ఏం మెసేజ్ పెట్టిందంటే, నువ్వు గాని నాతో మాట్లాడలేదంటే మీ కాలేజీకే వస్తా అని మెసేజ్ పెట్టింది. అతడు టెన్షన్ అయిపోయాడు. ఎవర్రా నీకు మెసేజ్లు పెట్టేది, ఫ్యాంగేనా అని ఫ్రెండ్స్ అడుగుతున్నారు. అవునరా, ఆ సైతాన్ నన్ను టార్చర్ చేస్తోందిరా అంటుంటాడు. అప్పుడు ఫ్రెండ్ ఏం చేస్తారంటే, మీరిద్దరు ఒక చోట కూర్చోండి లింగు పక్కనే హీరోను కూర్చోబెట్టాడు. వాళ్ళిద్దరిని ఫోటో తీసి ప్యాంక్ కు పంపించాడు. ఈమెనే నా గర్ల్ ఫ్రెండ్, ఆల్రెడీ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని మెసేజ్ పెట్టాడు. అది చూడగానే ఈమెకు పిచ్చి పట్టినట్లే అయింది. మెయిడ్ అమ్మాయితో ఆర్టిస్ట్ నన్ను చీట్ చేశాడు అని చెప్తోంది. నాకు మాత్రమే అతడు సొంతం అనేది అతనికి అర్థమయ్యేలా చేస్తా అంటుంది. మరుసటి రోజు ఎస్కేప్ అయిపోయి కాలేజీకి వెళ్ళింది. అప్పుడు అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. అందరితో కూర్చొని మ్యాచ్ ను ఇంట్రెస్ట్ గా చూస్తోంది. హీరో చాలా బాగా ఆడుతున్నాడు. అదే టైంలో హీరో ఆపోనెంట్ టీము హీరోను కొట్టారు. హీరోకు దెబ్బలు తగిలాయి. అది చూసి ఈమె భరించలేకపోతోంది. కాలేజ్ అని కూడా చూడకుండా ఆటిట్ అని అరుచుకుంటూనే గ్రౌండ్ లోకి వెళ్ళబోతోంది. కానీ సెక్యూరిటీస్ ఆమెను ఆపారు. నేను అతని గర్ల్ ఫ్రెండ్ అండి, నన్ను లోపలికి వదలండి అంటోంది. ఎవరైనా కూడా లోపలికి వెళ్ళొద్దు అని ఆమెను అక్కడే ఆపారు. కొంచెంసేపు అయిన తర్వాత హీరో కళ్ళు తెరిచి నార్మల్ అయిపోయాడు. అతడు చాలా బాగా ఆడి టీమ్ ను గెలిపించాడు. గేమ్ చూసిన తర్వాత హీరో అంటే ఈమెకు ఇంకా నచ్చాడు. అతడు డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నాడు. ఆమె కంటిన్యూగా కాల్ చేస్తోంది. ఈమెకు వేరే పనే లేదా, ఎప్పుడు ఫోన్ చేస్తూ టార్చర్ చేస్తుందా అని అనుకుంటున్నాడు. ఫోన్ తీయట్లేదు. అప్పుడు అతనికి వాళ్ళ నాన్న నుంచి కాల్ వచ్చింది. ఫ్యాంగు ఇంటి నుంచి వెళ్లిపోయింది, ఒకవేళ ఆమె గాని నీకు ఫోన్ చేస్తే ఆమెతో సైలెంట్ గా మాట్లాడి ఇంటికి పంపించరా అంటుంటాడు. పోతే పోయిందిలే నాన్న, ఎన్నిసార్లని ఆమెకు సర్ది చెప్పాలి, వదిలేయండి అని ఇతడు టెన్షన్ అయి మాట్లాడుతున్నాడు. ఆమె చిన్న పిల్లరా, ఎలాగోలా సర్ది చెప్పి ఇంటికి పంపించే పని చూడు అని వాళ్ళ నాన్న చెప్పాడు. ఇప్పుడు ఆమెతో మాట్లాడాలని ఇతడు తిరిగి కాల్ చేశాడు. అప్పుడు అతడు తిరిగి చూస్తే ఫ్యాంగు ఆ డ్రెస్సింగ్ రూమ్ లోకే వచ్చింది. అతని ఫ్రెండ్స్ అంతా సగం డ్రెస్సులతో అటు ఇటు తిరుగుతున్నారు. ఆమెను చూడగానే అయ్యయ్యో అని దాచుకుంటున్నారు. ఎవర్రా ఈ అమ్మాయి, ఇక్కడికి ఎందుకు వచ్చింది అని ఆమెను అలా చూస్తున్నారు. అప్పుడు ఆమె లోపలికి వచ్చి కావాలనే నా ఫోన్ ఎత్తట్లేదా అని హీరోని అడుగుతోంది. నన్ను వదిలేయాలని చూస్తున్నావా అని అంటుంటే అంతా షాక్ అయిపోయి చూస్తున్నారు. ఈమె మాట్లాడేదంతా చూసి ఇతని గర్ల్ ఫ్రెండా అనుకుంటున్నారు. ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయం మనకు తెలియదే అని వాళ్ళు అనుకుంటున్నారు. మర్యాదగా బయటకు రా అని ఆమెను లాక్కెళ్తున్నాడు. ఒక చోట ఆపి నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అడుగుతున్నాడు. చెప్పకుండా ఇక్కడికి వచ్చావు, ఇంట్లో ఉన్న వాళ్ళు నిన్ను వెతుకుతున్నారు తెలుసా అంటుంటాడు. నా గురించి ఎవరు బాధపడతారు, నువ్వే నన్ను వదిలేసి ఇన్ని నెలలుగా ఇక్కడ ఉంటున్నావు, నన్ను చూడాలని నీకు అనిపించలేదా, నన్ను మిస్ కావట్లేదా అంటోంది. అనవసరంగా మాట్లాడకు, మొదట ఇక్కడ నుంచి వెళ్ళంటాడు. నేను వెళ్ళను, నేనేం తప్పు చేశాను, నువ్వే ఎప్పుడు నాతో ఉంటానని ప్రామిస్ చేశావు, కానీ ఇప్పుడు ఇలా చేస్తున్నావు, అదంతా కూడా అబద్ధమేనా అంటోంది. మర్యాదగా ఇంటికి వెళ్ళు అని ఆమెను తోసేశాడు. నేను వెళ్ళను అని ఆమె బిగ్గరగా అరుస్తోంది. నేను వెళ్ళాలంటే నాతో నువ్వు రావాలి అని చెప్తుంటే ఒకానొక సమయంలో హీరోకు ఓపిక నశించింది. కోపాన్ని ఆమెపై చూపించలేక అక్కడున్న రాడ్లపై చూపిస్తున్నాడు. చాలా టెన్షన్ అయిపోయి నువ్వు ఇలా ఉండడం వల్లే నాకు నువ్వంటే అస్సలు నచ్చట్లేదు, మొదట నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని బాగా అరిచాడు. అదంతా అస్సలు కుదరదు, మీ నాన్న మా నాన్నకు ప్రామిస్ చేశాడు పెళ్లి చేస్తానని, నువ్వు లేకుండా నేను అస్సలు ఉండను, ఎక్కడికైనా పారిపోతాను, ఆ తర్వాత లైఫ్ లాంగ్ నువ్వు నా గురించి గిల్టీగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది అని అంటోంది. ఏం చేస్తావో చేసుకో, నాకేం బాధ లేదు అని అతడు అంటాడు. చాలా కోపంతో అక్కడి నుంచి
వెళ్ళిపోయాడు. ఏంట్రా ఎంత బెదిరించినా కూడా ఇతడు భయపడట్లేదే అని ఆమె అనుకుంటోంది. సరే అని బయటకు వచ్చింది. అదే టైంలో కాలేజీలో ఏదో అనౌన్స్మెంట్ వస్తోంది. ఇప్పుడు ఆమె ఏదో ఆలోచించింది. నెక్స్ట్ సీన్ లో చూస్తే ఆ మైక్ లో ఈమెనే మాట్లాడుతోంది. ఆత్రిట్, ఐ లవ్ యూ, నేనే నీ గర్ల్ ఫ్రెండ్ ను, నేనే నిన్ను పెళ్లి చేసుకోబోతున్నా, అందరూ తెలుసుకోండి, ఆల్రెడీ అతడు కమిటెడ్, ఎవరైనా అతని పక్కకు వెళ్లారో ఇక అంతే, అతడు నాకే సొంతం అని ఈమె చెప్తోంది. హీరో షాక్ అయిపోయాడు. ఈమె ఈ లెవెల్లో చేస్తుందని అతడు అస్సలు అనుకోలేదు. నిన్ను ఏం చేస్తానో చూడు అని చాలా కోపంగా అక్కడికి వెళ్తుంటాడు. ఫ్రెండ్స్ అంతా ఇతడు వెళ్లే వేగాన్ని చూసి భయపడిపోయి అతని వెనుకే వెళ్తున్నారు. లోపలికి రాగానే అతన్ని చూస్తూ ఎలా ఉంది, ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు అంటుంది. నువ్వు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నావు ఫ్యాంగ్ అని అక్కడున్న ఇద్దరిని బయటికి పంపించాడు. మైక్ అంతా కూడా ఆఫ్ లోనే ఉందా అని చెక్ చేశాడు. నువ్వు ఇలా చేస్తుంటే నీపై లవ్ వస్తుందని నువ్వెలా అనుకుంటున్నావు? నిన్ను చూస్తుంటేనే నాకు కోపం వస్తోంది, నాకు చాలా భయంగా ఉంది అని అతడు అంటుంటే అతని ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు. ఇంకా చిన్న పిల్లలాగే ఈమె అంతా చేస్తుంటుంది. ఇప్పుడు కూడా హీరో అలా మాట్లాడుతుంటే దానికి బదులు చెప్పకుండా లింగ్ ను చూస్తోంది. నీకు లింగ్ పై మాత్రం ఎందుకు ప్రేమ కలుగుతోంది, నాపై ఎందుకు కలగట్లేదు అంటోంది. అవును రాదు, ఎందుకంటే నువ్వు లింగు కాదు కదా అంటుంటాడు. దీని అంతటికీ కారణం ఆమె మన ఇద్దరిని విడదీస్తోంది అని అరుస్తోంది. అప్పుడు లింగ్ ఏమంటుందంటే, ఫ్యాంగ్ ఇదిగో చూడు, నువ్వు అనుకున్నట్లు మా మధ్య ఏమీ లేదు. ఇలా ఆమె మాట్లాడుతుంటే హీరో ఆమెను స్టాప్ చేశాడు. ఏయ్ నీకు చెప్తున్నాను కదా నిన్ను లవ్ చేయట్లేదని, అలాంటప్పుడు మిగతా వాళ్ళని ఎందుకు ఇందులోకి లాగుతున్నావు అని అంటుంటాడు. నీ పనేదో నువ్వు చూసుకో అంటుంటే ఇప్పుడు కూడా హీరోపై ఆమె కోప్పడలేకపోతోంది. అప్పుడు లింగ్ ను చూస్తూ దీని అంతటికీ కారణం ఈమె నా ఆర్టిట్ ను నా నుంచి విడదీస్తోంది అని ఆమెను చూస్తా అంటోంది. మా ఇద్దరికి పెళ్లి కాకుండా నువ్వే కదా చేస్తున్నావని లింగ్ దగ్గరికి వచ్చి గొడవ పడుతోంది. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడేంటి, నేను నీతో రావాలి అంతే కదా, సరే రా అని ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అతడు లోపలికి వేగంగా వెళ్తుంటే ఆర్టిట్ ఆగు అని అతని వెనకే వెళ్తోంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. ఛే ఏం పిల్లో ఏమో, ఎప్పుడు నా కొడుకు వెంటే పడుతుంది ఇలా ఆమె అంటుంటే ఫ్రాంక్ కూడా మాటకు మాట మాట్లాడుతోంది. ఇదంతా చూసి హీరోకు కోపం వస్తోంది. తన ముందే తన అమ్మను అలా కేవలంగా మాట్లాడుతుంటే ఇతడు చాలా ఫీల్ అవుతున్నాడు. ఫ్రాంక్ నోరు మూయి అని అంటుంటే అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే ఈమెను ఎలా పెంచారో ఏమో, కొంచెం కూడా మేనర్స్ నేర్పకుండా ఆమెను చెడగొట్టారు అని అంటోంది. అప్పుడు ఈమె ఉంటుందంటే మిమ్మల్ని ఎవరు పెంచారో నాకు తెలియదు, కానీ నాతో కూడా మీకు మర్యాద దక్కడం లేదు కదా అంటుంది. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. ఇకపై మాట్లాడామంటే నీ పని అంతే అంటుంటాడు. అప్పుడు ఈమె కళ్ళు చెమర్చాయి. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తోంది. ఇదంతా చూసి హీరో వాళ్ళ అమ్మకు బీపీ బాగా పెరిగింది. అయ్యయ్యో దీంతో నేను ఉండలేనమ్మా, ఇది పిల్ల సైతాన్ రా బాబు అంటోంది. నైట్ హీరో వాళ్ళ నాన్న తన రూమ్ కు వస్తాడని తెలిసి పడుకున్నట్లు యాక్టింగ్ చేస్తోంది. సరే నిద్రపోతుంది అని ఏమీ మాట్లాడకుండా అతడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరుసటి రోజు చూపించారు. తాన్యా ఇంటికి వచ్చి హీరోకు టిఫిన్ పెడుతోంది. తాన్యానే ఇంటి నుంచి టిఫిన్ తెచ్చి అతనికి పెడుతోంది. ఇది చూడగానే హీరోయిన్ భరించలేకపోతోంది. ఏయ్ ఆర్టిట్ కు ఏమిస్తున్నావే అంటోంది. ఆమెతో మర్యాదగా మాట్లాడు అని హీరో అంటుంటాడు. హీరో చెప్పేది ఈమె అసలు పట్టించుకోవడం లేదు. నిన్నెవరే ఇదంతా తీసుకురమ్మని చెప్పారు అని ఆ టిఫిన్ ను తీసి తిన్నది. చీచి ఇంత వరస్ట్ గా ఉందేంటి అంటోంది. చెడిపోయింది తీసుకొచ్చి పెడుతోంది అని హీరోను చూస్తూ అంటోంది. అప్పుడు అతడు నిజమేనా అని దాన్ని తీసి వాసన చూశాడు. బాగానే ఉండడంతో ఫ్యాంగ్ ఎందుకిలా నువ్వు నటిస్తున్నావు, ఎందుకలా అబద్ధం చెప్తున్నావు అని అంటుంటే ఫ్యాంగ్ ఇంకా స్టాప్ చేయట్లేదు. తాన్యాన్ని చూస్తూ అసలు డీసెంట్ గా ఉండడం నీకు తెలియదా, ఇంకొకరితో ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయిని చూసి నువ్వు ఆశపడుతున్నావేంటి అంటోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే డీసెంట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా, ఒక అబ్బాయిని ఎంత టార్చర్ చేయొచ్చో అంత టార్చర్ చేసి డీసెంట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా అంటుంటాడు. అప్పుడు ఇదే సమయం అని తాన్యా హీరోకు ఎక్కిస్తోంది. అప్పుడు హీరోయిన్ తాన్యాని చూస్తూ ఏంటి హెయిర్ స్టైల్ మార్చాలా అని అంటోంది. అయ్యయ్యో దీన్ని తట్టుకోలేరా బాబు అని ఆర్టిట్ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పింది. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు కూడా హీరోయిన్ కు కోపం వచ్చేలా ప్రవర్తిస్తోంది. హీరోయిన్ ఆవేశంతో ఆమెను కొట్టడానికి వెళ్తుంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఆమెతో మాట్లాడి నచ్చజెప్దామని హీరో ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఫ్యాన్ చేతిని పట్టుకుని నువ్వెందుకు ఆమెతో అలా ప్రవర్తిస్తున్నావు అంటుంటాడు. నాకు జెలస్ అయింది అందుకే అని ఈమె ఈజీగా చెప్పింది. నీకెందుకు జెలసీ అయిందని అతడు అడుగుతుంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకే సొంతం అని తెలిసిన తర్వాత వేరే అమ్మాయి మాట్లాడితే నేను ఊరికే ఉంటానా అంటోంది. నేను నీకు 1000 సార్లు చెప్పాను నేనేమి నీ వస్తువును కాదంటాడు. నువ్వు నాకే సొంతం, నువ్వు మిగతా అమ్మాయిలతో మాట్లాడకూడదు అని అంటోంది. నీతో మనుషులు మాట్లాడలేరమ్మా, పిచ్చి దాంతో మాట్లాడినట్లు నాకు అనిపిస్తోంది. ఆమెను తిడుతూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఆమెను పిచ్చిదానివి అని చెప్పినా కూడా బాధపడట్లేదు, కానీ ఆమె చేతిని
బెదిరించుకుని పోతుంటే చాలా బాధపడుతోంది. ఆర్టీటీ ఇక్కడికి రా అని పిలుస్తోంది. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.